అయితే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చంద్రబోస్ గారి పేరు చెప్పారు. అయితే ఆయనకే ఒకానొక సిచ్యువేషన్ లో ఏదో ఒక పాట రాయడానికి చాలా టైం తీసుకున్నా అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పడం విన్నా. మరి మీరు రాసేటప్పుడు మీకు అరే ఈ పాట నన్ను మస్తు ఇబ్బంది పెట్టింది, అరే ఎన్నిసార్లు రాసినా ఏదో సెట్ కావట్లేదు, ఇందులో లైఫ్ ఎక్కడో పోతుంది, అలాంటి సిచ్యువేషన్ ఉన్న సాంగ్ ఏదైనా ఉందా? ఏంటిది? ఇంకేముంది, మా జ్యోతికృష్ణ గారికి రాసింది సమ్మోహనుడు. ఓకే, 6 వెర్షన్లు రాయించాడు ఆయన. 6 వెర్షన్. నేను అసలు ఎప్పుడు 2వ వెర్షన్ రాయను చాలా వరకు. ఆయన ఏంటంటే ఏదో సార్ ఆ హుక్ లైన్ ఒకసారి చూద్దాం సార్ అని, లేదంటే సార్ మీరు ఒక 2-3 వెర్షన్లు రాసుకురండి సార్, దాంట్లో నాకు నచ్చినవన్నీ నేను ఏదో చేద్దాం సార్, మనం చేద్దాం సార్ అనేవాడు ఆయన. అలా 2-3 వెర్షన్లు రాశాను. ఫస్ట్ సార్ నాకు స్టార్టింగ్ ఏదన్నా మంచి పదం కావాలి, అది రొమాంటిక్ సాంగ్ అని చెప్పి ఆయన ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఇది చెలిలో మనోహర, అది రొమాంటిక్ సాంగ్ అంటే ఎక్కువ శాతం అదే ఇస్తారు. ఆ మనోహర అనే పదం వాళ్ళు ఎంత సున్నితంగా, ఆ అమ్మాయి అబ్బాయిని మనోహర అని పిలిచినప్పుడు ఎంత బాగుందండి, అలాంటి పదం ఏదన్నా క్రియేట్ చేయండి సార్ అన్నాడు. ఏమో మన్మధుడా ఇవన్నీ అందరూ వాడేశారు కదా, ఏం చేయాలని. అసలు సమ్మోహనుడా అనే పదం ఉండదు, సమ్మోహనం అనేది ఉంటది. నేను దాన్ని ఏం చేశానంటే సమ్మోహనుడా అని రాశాను. అది ఆయనకి బాగా నచ్చింది. అంటే సమ్మోహనం అంటే ఆకర్షించేవాడు అన్న విధంగా వస్తుంది కదా, అంటే సమ్మోహనం పరిచేవాడు అని చెప్పి నేను కొంచెం ఆ మీనింగ్ లో తీసుకుని సమ్మోహనుడా అని రాశా. అదే ఆయనకి బాగా నచ్చింది. తర్వాత ఆ పాటలో చూసే 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 అని ఉంటుంది. చూసే చూసే అన్న చోట చాలా వాడాం మేము. అవునవును, నేను ఫస్ట్ ఏదో రాసాను దానికి, మళ్ళీ 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 నిన్నే చూడి ఏదో రాసా. ఇంక చివరికి కొంచెం ఒక 4-5 హుక్ లైన్స్ రాసుకుని ఆ చూసే చూసే అన్నది కొంచెం పాడుకోవటానికి ఈజీగా ఉంది, కొంచెం వినగానే రిజిస్టర్ అవుతుందని అది పెట్టాను అనమాట. అలా ఆ పాట నాకు ఒక 1 నెల రోజులు పట్టింది. సమ్మోహనుడు పాట ఎంత పెద్ద హిట్ అయింది, బట్ ఆ పాట వెనకాల ఎంత కష్టం ఉంది. 1 నెల రోజులు పట్టిందంట పాట. కానీ హిట్ అయిన తర్వాత ఆ 1 నెల రోజుల కష్టం అసలు ఊరికే ఎగిరిపోయింది. ఎందుకంటే హీరోయిన్ నేహా శెట్టి ఎవరు స్టెప్లు వేసి రీల్స్ అవి చేసి వైరల్ చేసి బాగా ట్రెండ్ అయ్యి అందరూ ఈ పాట నువ్వే రాసావు, ఈ పాట నువ్వే రాసావా అంటే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఆ రీల్స్లో ఎవరన్నా మన పాటకి డ్యాన్స్ చేస్తున్నా, నేను ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్లో పాట రీల్స్ వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఆ పాట వినిపిస్తూ ఉంటది కదా, ఎక్కడో మన పాట వినపడుతుంది అని చెప్పి అటు ఇటు చూసుకుంటాం, చాలా హ్యాపీ. అదొకటి. మనం ఏలూరు వెళ్తాం కదా, బస్సులో వెళ్ళినప్పుడు వాడు నైట్ సూర్యాపేటలో ఆపుతాడు, ఆ దాబాల దగ్గర టీ తాగేవాళ్ళు ఏదన్నా తినేవాళ్ళు తింటారు అక్కడ. ఇదివరకు వెళ్ళినప్పుడు పెద్ద హిట్ పాటలో ఆట కావాలా పాట కావాలా అని, లేదంటే బాలయ్య బాబుది నందమూరి నాయిక అని కొన్ని పాటలు వస్తా ఉండే, లక్ష్మీ ఆ పాటలన్నీ వస్తూ ఉండే. ఒకరోజు నేను ఇలాగే వెళ్తుంటే సూర్యాపేటలో ఆపాడు, వాటర్ బాటిల్ కోసం దిగాను, సమ్మోహనుడా అన్న పాట వస్తుంది. నేను అది ఊరికే వీడియో లాగా తీసి పెట్టుకున్నా. అంటే అన్ని మెమరీస్ ఉన్నాయి ఆ పాటతో. ఆ పాట అంత హిట్ అయింది కాబట్టే జ్యోతికృష్ణ గారు నా మీద, నన్ను నమ్మి నా మీద అంత బరువు బాధ్యత పెట్టారు. నేను దాన్ని 100కి 100% ఆయన జస్టిఫై చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు పాట బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, నార్మల్ వాళ్ళు అలాగే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఏదన్నా ఒక మంచి పాట, సంగీతం సాహిత్యం 2 బాగా కుదిరినప్పుడు ఒక అప్రిసియేషన్ వస్తుంది కదా. డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, అరే ఈ పాట భలే రాశారే అన్నట్టు. అలాంటి మెసేజ్లు నాకు చాలా వచ్చినాయి నిన్న ఇవాళ. అది చాలా హ్యాపీ అనమాట. ఈ అసురహననం పాట మాత్రం నన్ను ఒక స్టెప్ ఎక్కించింది అనుకుంటున్నాను. ఒకసారి స్టార్టింగ్ ఫ్యూ లైన్స్ మా ఆడియన్స్ కోసం పాడేస్తే ఆ పాట మజాని మేము ఇక్కడ కూడా నాకు 2 లైన్లు పాడటం రాదు. అయ్యా మీరు ఎంత బాగా పాడుతున్నారు తెలుసు. ఇందాక నుంచి మీరు సింగర్ గా కూడా ట్రై చేయండి అని చెప్దాం అనుకుంటున్నాను. లేదండి, చాలా బాగా పాడుతున్నారు మీరు. ఫ్యూ లైన్స్.
ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అని ఇలా వస్తుంది. నాకు రారా అసురులే ముసురుకోగా, రారా బుసలనే విసిరి వెయ్యరా, ఇదొకటి. లాస్ట్లో ఎండింగ్లో ఉంటుందండి ఏంటంటే, పొగరు విడని మదగజం, బెదిరి అదిరే ముజ్జగం, గురిని గెలుచు అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం, ధిమిత 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 ధిమి 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 ధిమి. అది ఆయన ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు కీరవాణి గారు. అసలు మీరు పాడుతుంటేనే భలే ఉంది అసలు హైప్. అది ఎన్నిసార్లు విన్నాను నేను, నిజంగా చాలా సార్లు అందరండి విన్నాను ఆ పాట. నాకు చాలా మంది ఒకసారి వింటే సరిపోయే పాట మళ్ళీ 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 వింటాం. అంటే దాని ఫ్లో గానీ దాని రేంజ్ అలా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక వజ్రదేహాయ అని స్టార్ట్ అయ్యి అలా 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 ఒక చిన్న అప్ అండ్ డౌన్స్ తీసుకుని ఆ ఎండ్కి వెళ్ళి ఎండ్ అవుతుంటే ఆ బ్యాంగ్, అయ్యో మళ్ళీ మళ్ళీ వింటున్నాం అలా ఒక్కొక్కడు. అన్న మేము నిన్నే రిలీజ్ అయింది, నాకు నైట్కే అన్న నేను ఈరోజు 50 సార్లు విన్నాను. 50 సార్లు ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు విన్నావురా బాబు అనుకుంటున్నాను. చాలా అంటే నేను చాలా ఎక్సైట్ అవుతున్నానని కాదు కానీ నాకు అంత అప్రిసియేషన్ వచ్చింది. సూపర్. అండ్ ఇంకొకటి అండి, పాట రాసేటప్పుడు ఏది అతి కష్టం అనిపిస్తుంది? పల్లవ, చరణమా, హుక్ లైన్స్? ఇప్పుడు హుక్ లైన్స్ బాగా ట్రెండ్ అయిపోయింది, ఒకప్పుడు అంత ఉండేది కాదు. ఒక చరణం, ఒక పల్లవి, హుక్ లైన్ బాగా కుదిరితే అండి పాట కొంచెం జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు బుట్ట బొమ్మ సాంగ్ ఉంది, బుట్ట బొమ్మ, అది హుక్ లైన్ ఎంత బాగుంటుంది, రామ్జో గారు రాశారు. అలాగే అనంత్ శ్రీరామ్ గారు కొన్ని. అంటే ఆ హుక్ లైన్ కరెక్ట్ గా సెట్ అయితేనండి పాడుకోవటానికి చక్కగా వినగానే రిజిస్టర్ అయిపోద్ది కదా. ఇప్పుడు నేను అది అది హుక్ లైన్ అలా కొన్ని ఉంటాయి, అవి బాగా సెట్ అయితే పాట ఎక్కడికో వెళ్తుంది. దీనికి ఏంటంటే దీనికి అజురహననంకి హుక్ లైన్ అని కాదు, ఇలా స్టార్ట్ అయ్యి ఒక వైబ్ ని క్రియేట్ చేసి ఎలివేట్ చేసుకుంటూ ఒక లైన్ మించి ఇంకో లైన్ మించి ఇంకో టపా 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 అలా వెళ్ళిపోతా ఉంటుందండి, ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ఆ విజువల్స్, ఆ వీర విహారం, ఆ ఫైట్స్, అవన్నీ చాలా అంటే అంత బాగా కుదిరే. లిరికల్ వీడియోస్ కూడా చాలా బాగా చేశారు, గుర్రం మీద రావటం ఇవన్నీ. అంటే ఒక పాట హిట్ అవ్వాలంటే అన్ని సంగీత సాహిత్యంతో పాటు దృశ్యం కూడా, శబ్దంతో పాటు దృశ్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఆయన చంద్రబోస్ గారు నాకు మెసేజ్ పెట్టారన్న కదా, రాంబాబు శబ్ద విస్ఫోటనం అంటే ఏంటో చూపించావు నువ్వు. ఎందుకంటే జస్ట్ ఆ లిరిక్ చదువుతుంటేనే ఏదో మనకు తెలియని ఒక చిన్న ఇది వస్తుంది, దాన్ని ఆ మ్యూజిక్ లో వింటూ మళ్ళీ మ్యూజిక్ వినడంతో పాటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆ మూడు మిక్స్ అయితే ఎంతో బాగుంది. అందుకే ఈ పాట అంత హిట్ అయింది అన్నారు. సూపర్ అండి, సూపర్ అసలు. అండ్ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ టైం తీసుకుని రాసిన పాట ఇదని, చాలా తొందరగా రాసిన పాట ఏంటి? చాలా జారే జారే అండి, జారే జారే నానే నానే ఒక్కరోజే. వావ్, మీ ఫ్రెండ్ విరించి గారు, ఆయన సపోర్ట్ అసలు ఇప్పుడు మన జితేందర్ రెడ్డిలో కూడా చాలా మంచి పాటలు రాశారు. నాకు ఎంత నచ్చింది భలే ఉంటుంది, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు దాంట్లో ఒక ఇష్టమైన పాట ఉంది, ఎండింగ్ లో హీరో చనిపోయినప్పుడు పేట్రియాటిక్ సాంగ్ ఎంత బాగుంటుందో తెలుసండి విజువల్ గా చూస్తే. బంగారం నా తల్లి సింధూరం, నా రక్తమందారం చేరాలి నీ పాదం సూపర్ అని ఒక, అంటే దేశం కోసం ఈ దేహం ఏ త్యాగంకైనా సిద్ధం అని చెప్పి ఉంటుంది. అది పాట చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. నాకు ఇదేంటి కళావేదిక మ్యూజిక్ అవార్డ్స్ లో బెస్ట్ లిరిసిస్ట్ గా నాకు ఆ పాటకి అవార్డు వచ్చింది. సూపర్. మరెన్నో అవార్డులు తీసుకోవాలి, మరెన్నో మంచి మంచి విషయాలు మీ లైఫ్ లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇందాక ఫస్ట్ పేమెంట్ చెప్పారు, ఇప్పుడు తీసుకున్న పేమెంట్ చెప్తారు ఏమన్నా మా ఆడియన్స్ కి? లకారాలకు వచ్చేసింది, లకారాలకు వచ్చేసిందంట. అదే అయ్యి బాబాయ్ లచ్చే. సో ఏం లేదు, నేను చాలా ఫ్లెక్సిబుల్, సినిమాని బట్టి మనం మాట్లాడుకుని రాయట్ వినండి. ఎప్పుడు నేను ఏ సినిమాకి నాకు నేను ఎంత ఇస్తేనే పాట రాస్తాను అనేది ఎప్పుడు లేదు. కాకుండా సార్ నేను ఇవి రాశాను,
మీ సినిమా బడ్జెట్ ఎంత అంటున్నారు కాబట్టి నేను ఆ రాసిన వాటిని బట్టి కొంచెం రెస్పెక్టబుల్గా మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత చేయండి అంటాను తప్ప నాకు ఇంత కావాలని నేను ఎప్పుడు ఏ సినిమాకి అడగలేదండి. సూపర్. ఈ 200 సినిమాల్లో కూడా. సూపర్. అసలు 200-1000 సినిమాలు అయిపోతుంది తొందరగా. థ్యాంక్ యూ అండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి రాంబాబు గారు. సో ఎలా అనిపించింది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది? హౌ ఇస్ దిస్ ఇంటర్వ్యూ అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. చాలా చాలా హ్యాపీ. అంటే హేమమాలిని పేరులోనే అందం ఉందంట. ఇంటర్వ్యూ కూడా అంత అందంగా ఉంది. చాలా చాలా బాగుంది. అంటే ఏదో ఇంటర్వ్యూకి ఏదో క్వశ్చన్స్ అడుగుతాం, ఏదో టీచర్ అడుగుతుంటే మనం సమాధానం వైవా క్వశ్చన్స్ లా కాకుండా చాలా సరదాగా ఫన్నీగా మంచిగా అన్ని కవర్ అయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకుని మాకు మీ గురించి బోల్డ్ విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అవి త్వరగా అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, సో ఇది వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్ అని చెప్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.